నెక్స్ట్ బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 6వ వేడుకలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క అనంత బాలోత్సవాలకు మన అనంతపురం జిల్లా నుండి అనేక స్కూళ్ళ నుండి సుమారుగా 150 స్కూళ్ళ నుండి దాదాపుగా 600 మందికి పైగా పిల్లలు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వివిధ రకాల ఈవెంట్స్ యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో మన జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కూడా పిల్లలు ఆ యొక్క ఈవెంట్స్లో పాల్గొంటున్నారు. ఈ యొక్క వేడుకలకు చాలా ఉత్సాహంగా, ప్రధానంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి ఆ రకంగా భవిష్యత్తులో పిల్లల్ని పాటలు కానీ, ఆటలు కానీ, నాటలు కానీ, నాటికలు, అదే కోలాటము, చెక్క భజన వివిధ రూపాలలో ఆ యొక్క ఉన్న పిల్లల యొక్క ఉన్న టాలెంట్ని గుర్తించి ఆ రకంగా వెలికితీసి భవిష్యత్తులో ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు ఉపయోగపడడం కోసం, ప్రోగ్రాం వల్ల ఈవెంట్స్ ద్వారా వాళ్ళని గుర్తించడం కోసం, సమాజ మార్పు కోసం, తమ యొక్క స్వతంత్రంగా ఉన్నటువంటి టాలెంట్ని తీసుకురావడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు, టీచర్లు, యూటీఎఫ్ వాళ్ళు, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, న్యాయ నిర్ణేతలుగాను చాలామంది ఎంతోమంది సహకారం అందించారు. వాళ్ళందరూ ఈరోజు మనకు నిన్నటి నుంచి మన 6 వసంతాల బాలోత్సవం పండుగ మనము అందరము అనంతపురంలో బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకుంటున్నాము. దాదాపుగా 10,000 మంది పిల్లలు ఇక్కడికి సమావేశమై వివిధ రంగాలలో వివిధ రకాలుగా వాళ్ళకున్న టాలెంట్ను ప్రదర్శిస్తూ అనేకంగా కళలను మనము తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఏమి, టీచర్ల ప్రోత్సాహంతో ఏమి, స్కూళ్ళ ప్రోత్సాహంతో ఏమి, వాళ్ళు డిఫరెంట్ యాంగిల్స్లో పిల్లలు రకరకాలమైన అంటే మాదక ద్రవ్యాల గురించి కానివ్వండి, క్యారెక్టర్ల గురించి కానివ్వండి, మరి నీతి విలువల గురించి కానివ్వండి, ఒక్కొక్క థీమ్ను తీసుకొని ఒక్కొక్క రకంగా పిల్లలు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఎంత బాగుందంటే తర్వాత మనము చూసి కళ్ళతో ఆనందించాల్సిందే కానీ మనము చెప్పనవి కానంత బ్రహ్మాండంగా ఈ పండుగ జరుగుతూ ఉంది. అందులో ఇప్పుడు ఇక్కడ రకరకాల వివిధ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరుగుతూ ఉంది చిన్నపిల్లలు కూడా. ఒకసారి మీరు చూడండి ఎంత అందంగా పిల్లలు ఎంత బాగా చేస్తున్నారో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వచ్చి. సో నిజంగా ఇది మరపురాని పండుగ. అనంత బాలోత్సవము 6వ బాలోత్సవం జరుగుతుంది ఎస్ఎస్బిఎన్ కళాశాల నందు. ఈ కళాశాలకు ముఖ్యంగా 6వ బాలోత్సవానికి వాళ్ళు మాకు అకామిడేషన్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకు ఇన్ని వేల మంది ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నామంటే పిల్లల్లో ఉండే కళా నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసము ఈరోజు అనంత బాలోత్సవాలు నడుపుతున్నాం. ఈ బాలోత్సవాలు నడపడానికి ఎంతసేపు పిల్లలకు మార్కులు, చదువు ఒక్కటే కాదు, వాళ్ళల్లో ఉండే సృజనాత్మకతను వెలికి తీస్తే భవిష్యత్తులో సమాజం కోసం ఉపయోగపడాలని ఇక్కడ ఒక అవేర్నెస్ తీసుకుని వచ్చే భవిష్యత్తులో మార్కులు, చదువు, ఉద్యోగమే కాదు సమాజం కోసం పాటుపడాలి. సమాజం కోసం నేటి బాలలే రేపటి పౌరులని పెద్దలు చెప్పారు. అది అందరికీ తెలిసిన విషయమే. అందుకే సమాజం కోసం వైపు నుంచి ఆలోచించాలి పిల్లలు. ముఖ్యంగా పేరెంట్స్ కూడా ఆ వైపు నుంచి పిల్లలను కూడా ఎంకరేజ్మెంట్ చేయాలి. ఈరోజు ఇన్ని వేల మంది వస్తున్నారంటే పేరెంట్స్ ఎంకరేజ్ ఉంటేనే కదా ముఖ్యంగా రావడానికి. అలాగే చాలామంది పిల్లలు ఎక్కడ ఆటలు లేక, ప్లేసులు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూల్ ఉన్న తర్వాత ఆ గ్రౌండ్స్ లేవు. అందుకని కనీసం సంవత్సరానికి ఒకసారైనా కానీ వాళ్ళలో ఉండే సృజనాత్మకతను, వాళ్ళ ఆటపాట, వాళ్ళ ఎంకరేజ్మెంట్ చేసేదానికోసం ఈరోజు బాలోత్సవాలు నడుపుతున్నాం. బాలోత్సవం ద్వారా మా పిల్లలు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. పిల్లలు గిఫ్ట్ రాకపోయినా కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారనమాట. టీచర్స్ కానీ పిల్లలకు కానీ చాలా సంతోషంగా ఉంది. ఇంకా వాళ్ళ లోపల ఉన్న భయం అంతా పోయి ఉత్సాహంగా ఉన్నారన్నమాట.
నా పేరు బేబీ ప్రియా. నేను 9వ తరగతి చదువుతున్నాను నారాయణ పాఠశాలలో. ఈరోజు ఇక్కడికి రావడం వల్ల మాకు చాలా రిలీఫ్ అనిపించింది. స్కూల్లో చదువులే కాకుండా ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా పెట్టినందువల్ల మాకు చాలా బాగా ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. దీంట్లో మాకు ఇక్కడ ఈరోజు అయితే అనంత బాలోత్సవంకి వచ్చాము. మా స్కూల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ మాకు ఇక్కడికి వచ్చేటట్లు చేసినందుకు. అండ్ మా బిజీ షెడ్యూల్లో ఈ ఛాన్స్ మాకు ఇచ్చినందుకు మా టీచర్స్కి వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ మా బిజీ షెడ్యూల్లో వీ హ్యావ్ ఎ మైండ్ రిలీఫ్ విత్ దిస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అనన్య, నేను 9th క్లాస్ చదువుతున్నాను. మాకు అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల చదువు మీద కూడా కాన్సన్ట్రేషన్ బాగా వస్తుంది. మాకు ఈ ప్రోగ్రాం వల్ల చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు మానస. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే చదువులు చదవడం వలన మాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో పెట్టాలని కోరుచున్నాము. థ్యాంక్స్.